గైడ్ లైన్స్ తయారు కాలేదు, బేర్ యాక్ట్ మాత్రం గెజిట్లో వచ్చింది అంతే. దీనివల్ల దీని తర్వాత తయారు దాంట్లో ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఇంకా చాలా జరగాలి. అసలు దానికి ముందు అవసరమైన సమగ్ర సర్వే పూర్తి కావాలి. నిజంగా ఏ గవర్నమెంట్ అయినా దీనికి పూర్తిగా చిత్తశుద్ధి లేని వాళ్ళైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి చేసేసి, ఎందుకంటే నీతి ఆయోగ్ కూడా ప్రపోజ్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నాడో ఆ బీజేపీ సపోర్ట్ చేసింది, బీజేపీ రాష్ట్రాలు ఇది చేసాయి, లేదా మిగిలిన నీతి ఆయోగ్ అక్కడి నుంచి చాలా యాక్టివ్గా దాన్ని పర్సూ చేస్తూ స్టేట్స్కి రాశాయి. వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళ కూటమిలో ఉన్న బీజేపీతో, నరేంద్ర మోడీతో కానీ, కూటమి ఆయనతో అమిత్ షాతో కానీ, ఇంకోరితో కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది చెత్తదని ఒక్క మాట చెప్పించమనేది. దానికి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు? కోట్లు ఖర్చు పెట్టి ఎవడైనా ఎన్నికల దగ్గర వస్తే ఏం యాడ్స్ ఇస్తారండి? నువ్వేం చేస్తావో ఇచ్చుకుంటాడు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభాండాలు వేస్తూ ప్రజలను భయపెట్టి ఆయనకు ఓటు వేయనీయకుండా, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయనీయకుండా చూడాలని కుట్ర ఏదైతే ఉందో ఇది దేనికి నిదర్శనం? నీ దిగజారుడుతనానికి, భయపడుతున్నావు అనడానికి, దివాలా తీసావనడానికి, ఎత్తిపోయావనడానికి, నీకు మాట్లాడడానికి కానీ ప్రకటన ఇవ్వడానికి కానీ ఏమీ లేదనడానికి, శవం కదా పోతున్నప్పుడు దింపుడు కళ్ళ మాసంటారు, అంటే అది ట్రెడిషన్, దింపి అక్కడ వెయిట్ చేస్తే ఒకవేళ లాస్ట్ ఛాన్స్ ఉంటుందేమని. అది ఎప్పుడు జరగలేదు, జరగదు కూడా, కానీ అది నడుస్తుంది ఆచారం. అట్లా నీ శవం ఊరేగింపు ఏదైతే ఉందో దాంట్లో ఆఖరణ దింపుడు కళ్ళ మాసలాగా అడ్డంగా, అసహ్యంగా, ఓ రాజకీయ పార్టీ కాదు, సివిలైజ్డ్ నాగరికమైన సమాజంలో ఉండే ఒక వ్యక్తి కూడా ఎవడు చేయకూడని దిగజారుడు, నీచమైన, పైశాచికమైన పని చంద్రబాబు ఈ కోట్లు ఖర్చు పెట్టి చేశాడు. ఈరోజు నువ్వు వస్తే పొడుస్తాననిందో లేకపోతే నువ్వు గతంలో చేసిందో చెప్తూ ఎందుకు యాడ్స్ ఇచ్చుకోలేకపోయావు చంద్రబాబు? ఈ అడ్డగోల అబద్ధాలను ఎందుకు దీని మీద పడేసావు? దీనికోసం కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు, రేపు చేస్తాననేది ఎవరు నమ్మరు, నీకు తెలుసు, నువ్వే నమ్మట్లే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బూచోడులాగా చూపించి ఆయన వస్తే మీది కొట్టేస్తాడంటే జనం బెదురుకొని ఆయనకు ఓటు వేయారనే దీంతో దుష్ట పన్నాగంతో, విషపూరితమైన ఆలోచనతో ఈ పని చేశాం. మళ్ళీ అడుగుతున్నాం, ఎందుకు ఆ రోజు ఆ బిల్లుకు సపోర్ట్ చేసావు? మొన్న అడిగాము కానీ సంజాయిషి లేదు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా.